పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. ఈ కుటుంబము అంతగా వర్ధిల్లింపబడడానికి, దీవించబడడానికి, ఆశీర్వదింపబడడానికి ఏంటిది కారణం? మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రైజ్ గాడ్. అతని పేరు యెహోషువ. ఇతను గిత్తీయుడు. ప్రైజ్ గాడ్. ఎవరంట ఇతను? గిత్తీయుడు. ఇతని పేరు యెహోషువ. అందరనండి ఇతని పేరు. ఇతను ఏ వంశస్థుడు? గిత్తీయుడు. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఏదైనా పాస్టర్ అడిగినప్పుడు కొద్దిగా బైబుల్ నాలెడ్జ్ కోసం. ప్రైజ్ గాడ్. ఏం పేరు ఇతని పేరు? యెహోషువ. ఏంది? ప్రైజ్ గాడ్. అమ్మ చదవండి. ఓబేదేదు. ప్రైజ్ గాడ్. నన్నే మతి మరిపించేస్తుంది ఎందరో భక్తులారా. మీ గానములో, ఆత్రంలో, గాత్రంలో నేను కూడా స్తోత్రం అని చెప్పేస్తున్నా. ప్రైజ్ గాడ్. ఇతను గిత్తీయుడు. ఇతని పేరు ఓబేదేదు. ఏం పేరంట? ఓబేదేదు. చెప్పాలి. ఏం పేరు ఇతని పేరు? ఏ వంశస్థుడు ఇతను? గిత్తీయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇతన్ని ఆశీర్వదింపబడ్డాడంట. ఇతనికి కలిగినదంతయు ఇతను ఇంటి వారందరూ ఆశీర్వదింపబడినని ఉంది. దేవుని ఎరిగిన మనము, దేవుడు కోరుకుంటుంది నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి. నువ్వే కాదు, నీ చేతి పనులే కాదు, నీకు కలిగినది, నీ ఇల్లును, నీ ఇంటి వారందరిని కూడా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటిదండి? అభివృద్ధి, విస్తరణ. ప్రైజ్ గాడ్. ఆశీర్వదింపబడాలి అని అంటే ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రైజ్ గాడ్. ఇతనికి ఆశీర్వాదానికి కారణం, అప్పటి వరకు ఇతడు ఆశీర్వదింపబడ్డ వ్యక్తి కాదు. ఇతని కుటుంబం ఆశీర్వదింపబడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ప్రైజ్ గాడ్. ఇతను చేసినదంతయు సఫలమైనట్టుగా ఎక్కడ రాయబడి లేదు. ప్రైజ్ గాడ్. ఈ 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ మాటకు వచ్చేస్తే ఇతని ఆశీర్వాదానికి కారణం ఏందనంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము 3 నెలలు అతని ఇంటిలో ఉండుట వలన. అర్థమైందా మీకు ఇప్పుడు? ఏం పేరు ఇతని పేరు? అక్క నువ్వు చెప్పు. ఏం పేరు? ఓబేదేదు. ఏ వంశస్థుడు? గిత్తీయుడు. చెల్లి ఏం పేరు? ఈయన పేరు ఓబేదేదు. ఇప్పుడు ఓబేదేదు ఆశీర్వదింపబడ్డాడు, తన పిల్లలు ఆశీర్వదింపబడ్డారు, తన భూమి ఆశీర్వదింపబడ్డది, తన కలిగినదంతా ఆశీర్వదింపబడ్డది. ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటిదంటే 3 నెలలు ఏముందంట ఆయన ఇంట్లో? ఏముందంటల్లా? చెప్పండి, కరెక్ట్గా చెప్పావు. ఎన్నెళ్ళు? 1 నెలనా? ఎన్నెళ్ళు? 2 నెలల? 3 నెలలు. 3 తిత్వానికి సాదృశ్యం. త్రియేక సన్నిధి అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మీరు ఒక గడియారాన్ని తీసుకోండి, అక్కడ గంటల ముళ్ళు, నిమిషముల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 3 ఉంటాయి. మనిషిని సైన్స్ ప్రకారంగా 3 భాగాలు: తల, కాళ్ళు, మండ్యము అని. ప్రైజ్ గాడ్. లోకాలు తీసుకుంటే స్వర్గలోకం అనగా పరలోకం, నరకలోకం, భూలోకం. ప్రైజ్ గాడ్. దేవుని తీసుకుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు ఏ వస్తువు తీసుకున్నా, ఒక గుడ్డు తీసుకోండి, మీద వైట్ బొష్కే, లోన వైటు, లోన చందరం, అంటే 3. ఒక పండును తీసుకున్నా, ఒక తొక్క మీద, లోన కండ, దాని లోపల విత్తనం, అంటే 3 మిళితమై ఉంది. కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లలు. ఇది 3 కలిసి కుటుంబం. వారి నివాసం చేసేదే ఇల్లు. ఈ ఇల్లు దీవెనకరంగా ఉండాలి అంటే తిత్వము కలిగిన దేవుడు 3 నెలలు ఆయనలో ఉండడం వలన ఆయన ఆశీర్వదింపబడ్డాడు. కొట్టడి గట్టిగా చెప్పట్లు. 3లో ఉన్న రహస్యాన్ని నేను చెప్పాను ఇప్పుడు. ఏంటిది? 3. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో చూస్తే 3 కనిపిస్తాయి: సూర్య, చంద్ర, నక్షత్రాలు. ఇంకోటి అంటావా? అనం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీరు తీసుకుంటే 3 రూపాల్లోనికి మార్చబడుతుంది. 1 వేడి నీళ్ళు అనగా ఆవిరి, 2వది చన్నీళ్ళు, 3వది ఘన పదార్థం అనగా ఐస్. 3 అంటే నీరు కూడా 3 రూపాల్లో మాత్రమే అది పరివర్తనం చెందగలుగుతుంది. హల్లెలూయా. మనిషి కూడా 3 పూటలే తింటాడు. ఎన్ని పూటలు తింటాడు? ఇది చెప్పరు. ఈ మధ్యలో పెరిగినాయి.
స్నాక్స్ అని, టీ అని, ఏమంటే వసంతక్క ఆమె ఒకటే పూట తింటుంది, అది తినడం కూడా కష్టమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ మనిషి మాత్రం చూస్తేనేమో ఇలాగా ఫైల్ మల్లాగా కనిపిస్తుంది, కానీ ఉత్త నీరే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏది ఏమైనా మన స్వరము, మనకు గొంతు యేసయ్యని గనపరచాలి. కొట్టండి గట్టిగా చప్పట్లు. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నేను పూజింతున్నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నేను పూజింతున్నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. పాడాలందరూ. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నేను పూజింతున్నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయంతోనే కొడుతున్నారా? థ్యాంక్ యూ లార్డ్. నేను పూజింతున్నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. ఎన్నెల్లుందంట ఆయన అభివృద్ధికి కారణం? గిత్తీయుడగు హోబేదేదు ఆశీర్వాదానికి కారణం, ఆ ఇల్లు వర్ధింపబడడానికి కారణం మందసము 3 నెలలు ఆయన ఇంటిలో ఉన్నందున అని చెప్పబడ్డది అక్కడ. అంతేనా వాక్యం? ఆయన ఇల్లు, అతను కలిగినదంతా ఆశీర్వదింపబడడానికి. ఎంతమంది పనిచేస్తున్నారు చేయలేబట్టండి. ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, కుట్టు మిషనే కానీ, ఏదో ఒక పని గవర్నమెంట్ సంపాదించింది పోతురుగా అమ్మ, ఏదో ఒకటి కొట్టకన్నా తవ్వకన్నా ఏంటిదా పని? కరువు పని. ముసలోళ్ళు పోయేది, పెద్దోళ్ళు పోయేది, చిన్నోళ్ళు పోయేది, లేబట్టి చెయ్యి, అది కూడా పోతున్నావుగా. మరి ఇప్పుడు ఎప్పుడోసారి పోతావు కదా, వస్తే ఏసు రక్తం చేయం. హల్లెలూయా. నువ్వేం పని వల్ల పోనోళ్ళు వాళ్ళని దేవుడు దీవించుడుగా. ఏమరా నాయన, నా భార్య పని చేయకుండా నేను కోప్పడుతున్నా. ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. వచ్చే వారం నుంచి పనికి పోవును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏందయ్యానంటే, ప్రైజ్ గాడ్, ఇప్పుడు మీ యొక్క చేతి పనులు కానీ, మీ పొలము ఆశీర్వదింపబడాలన్నా, నీ ఇల్లు ఆశీర్వదింపబడాలన్నా, నీ పిల్లలు దీవెనకరంగా మార్చబడాలన్నా ఏంటిదంట?
ప్రైజ్ గాడ్. దేవుని మందసము నీ ఇంటిలో నివాసము చెయ్యాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. ఏమి నివాసం చేయాలి? ఏమి నివాసం చేయాలి? దేవుని మందసము నివాసము చెయ్యాలి. ప్రైజ్ గాడ్. ఎన్ని రోజులు? 3 నెలలంట. 3 అనే దానికి చెప్పాను సాదృష్టం, ఇంకెన్నో ఉన్నాయి కానీ 3 అనగా భార్య, భర్త, పిల్లలు, వీళ్ళు కలిసి ఉండేదే ఇల్లు. ఇది ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు సంపాదించిన సంపాదన చేత నీ నుంచి కాదు. నేను ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఒక అతనికి టెస్టులు చేయిద్దామని వెళ్ళాను. అది సికింద్రాబాదులో ఒక డయాగ్నోస్టిక్ ఉన్నది, విజయ డయాగ్నోస్టిక్. అక్కడికి నేను వెళ్ళాను. ఒక పెద్ద కారు, ఆ కారునే చూస్తున్నారు జనాలు, అక్కడ పోయేవాళ్ళు, ఇక్కడ పోయేవాళ్ళు. అందులోకి ఒక పెద్ద అతను 6 అడుగుల ఆజానుభావుడు. ఎట్లానంటే ఎండకు పోతే మాసిపెట్టోడు, పట్టుకుంటే ఎర్రగా అయిపోయి కలర్ ఆజానుభావులాగా ఉన్నాడు. చాలా ఈ చేతికి ఉంగరాలు, అవి మామూలు స్టోన్స్ కాదు, వి థింక్ ఆల్సో. బట్ ఆ కార్ను చూసి అనుకున్నాను ఇది వజ్రాలే. ప్రైజ్ గాడ్. చాలా పెద్ద గొలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డల వస్త్రములు విలువైనవి. ఇది పోలీస్ వాచ్ కూడా దరిదాపుల్లో 50-60 వేల వాచ్. కారు చూస్తే నేను అనుకున్నాను దరిదాపుల్లో అది రోల్స్ రాయ్, అంటే చాలా పెద్ద కారు. 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉండొచ్చు. అక్కడికి వచ్చాడు, దిగాడు. వచ్చేసి నేను కూర్చున్న పక్కన అతను వచ్చి కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకున్నాడు. ఇంత పెద్ద ఐఫోన్ పట్టుకున్నాడు. ఇది నాకు జాబ్ వచ్చిన 2 ఏళ్ల క్రితం, అంటే దరిదాపుల్లో 14 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. అతను వచ్చాడు, అతనికి డ్రైవర్ కూడా వచ్చాడు. అతనికి క్యాప్ ఉంది, డ్రైవర్కి ప్రత్యేక డ్రెస్ ఉంది, ఇక్కడ బ్యాడ్జెస్ ఉన్నాయి. అతని షూ, అతనికి కూడా ఇనిషర్ట్ వేసుకొని అలాగ ఎట్లనంటే అంత చక్కగా అంత బాగున్నాడు. అతను కూడా, డ్రైవర్ కూడా ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడు. సరే రండి అని వెళ్ళి శాంపిల్ తీసుకున్నారు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. నేను అతన్నే చూస్తూ ఉన్నాను. అతన్ని తీసుకొచ్చి, సార్ మళ్ళీ మీరు తిన్న తర్వాత ఇవ్వాలన్నారు. ఐ థింక్ నేను గెస్ చేశాను ఇతనికి షుగర్ ఉండొచ్చు అని. ప్రైజ్ గాడ్. తిన్న తర్వాత అతను తీసుకొచ్చి ఆ టిఫిన్ ఇచ్చేస్తే ఆ టిఫిన్లకి కొన్ని ఆయన ఏవేవో అవి ఉన్నాయి తినేసాడు. 2-3 స్పూన్లకు తినలేదు, ఆపేశాడు. ప్రైజ్ గాడ్. అలా ఉన్నాక ఎందుకైనా ఈయనతో మాట్లాడాలి అని నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఇంత పెద్ద వ్యక్తి కదా, ఒక్కసారి ఈయన స్వరం కూడా ఎట్లుంటుంది, ఈయన మాట ఎట్లుంటుందని మాట్లాడాలని, సార్ గుడ్ మార్నింగ్ అన్నాను. గుడ్ మార్నింగ్ అన్నాడు. సార్ మీ కారు బాగుంది సార్ అని అన్నాను. థ్యాంక్ యూ అని అన్నాడు. మీరు ఇంకా బాగున్నారు సార్ అని అన్నాడు. ఓ థ్యాంక్ యూ అని అన్నాడు. సార్ మీరు చాలా గొప్పవారు అన్నట్టు అన్నాడు. థ్యాంక్ యూ అని అన్నాడు. సార్ ఏంటి సార్ మీరు ఇంత కొద్దిగా గిన్నె తిన్నారు ఏంటిది అని అన్నాను. ఆయన సాడ్ ముఖమంతా ఒక్కసారి అప్పటి వరకు థ్యాంక్ యూ అని చెప్పిన ఆయన కొద్దిగా కోపంగా చూసినట్టు అనిపించింది నా వైపు. అంటే తిండి అడిగినందుకు ఏమన్నా కోప్పడ్డా అని నేను కొద్దిగానే చెయ్యి భుజం మీద వేసి, నాకు అమెరికాలో 3 కంపెనీస్ ఉన్నాయి. ఎక్కడున్నాయంట? ఇండియాలో 11 కంపెనీలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఎన్ని ఉన్నాయంట? 11 కంపెనీస్ ఉన్నాయంట. ప్రైజ్ గాడ్. నాకు ఒక బాబు ఒక పాపు యుఎస్లోనే సెట్ అయిపోయారు. ప్రైజ్ గాడ్. బంజారా హిల్స్లో ఇక్కడ చాలా ఏరియాలు ఉన్నాయి. బంజారా హిల్స్లో రీసెంట్గా ఒక 1/2 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడట. ప్రైజ్ గాడ్. ఎంత? 1/2 ఎకరంలో ఇల్లు కట్టుకున్నాడట. ప్రైజ్ గాడ్. నాకు వచ్చిన రోగం ఎలాంటిది బాబు అంటే, నేను అన్నం తినకూడదు. అన్నం తింటే నేను ఇమ్మీడియట్ కింద పడిపోతాను. ప్రైజ్ గాడ్. నాకు ఒకవేళ మటన్ చికెన్ తింటే నేను మటాష్ అయిపోతాను. నెక్స్ట్ డే నేను ఉండను భూమి మీద. ప్రైజ్ గాడ్. మరి ఏంటి సార్ ఎందుకు అని అంటే, నాకు షుగరు 500 ఎబో ఉన్నది. నేను ఎప్పుడు నా అంతలో నేను ఇంజెక్షన్ ఇచ్చుకోవాలని చెప్తున్నాడు అతను. లేకపోతే ఇక్కడ సంథింగ్ ఈజ్ ఏదో బెల్ట్ లాగా ఉంటుందంటే అది పెట్టుకోవాలి. అది తెలవకుండానే అది ఇంజెక్షన్ లోనికి ప్రెస్ చేస్తుందట. ప్రైజ్ గాడ్. దాన్ని చెక్ చేయనీకే మరి ఆడికే పిలిపించుకోవచ్చు కదా సార్, మీరు వీళ్ళను ఆడికడే వస్తారంటే లేదమ్మా, ఆ మిషన్ సెట్ చేసేది కొత్తది, ఊకే ఇచ్చుకునే బదులు నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ట్రయల్ చేస్తారట, అందుకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రైజ్ గాడ్. అది ఇట్లా బెల్ట్ లాగా పెట్టుకుంటే అది సెట్ చేస్తే ఆ టైం ప్రకారంగా గంట కాగానే అదే ఇంజెక్షన్ ఇస్తుంది, మళ్ళీ గంట కాగానే అదే ఇంజెక్షన్ ఇస్తుంది. ప్రైజ్ గాడ్.
ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? యుఎస్లో 3, ఇండియాలలో 11, ఈత పాప బాబు యుఎస్లో సెటిల్డ్, కంచంత ఇల్లు. ప్రైజ్ గాడ్. అతను ఏమన్నాడో తెలుసా? నేను అర్ధగంట కంటే ఎక్కువ నిద్ర పట్టదని చెప్పాడు. ఇప్పుడు ఇల్లుందా? ఉంది. ధనం ఉందా? ఉంది. కారు ఉందా? కోట్ల కారు. మనిషి అందగాడు, ఆజానుభావుడు. ప్రైజ్ గాడ్. కానీ అతనికి ఇంటిలో ఏదన్నా సమాధానము ఉన్నదా? ఉన్నదా అండి? ప్రైజ్ గాడ్. నేను అడిగాను, మరి మేడం వాళ్ళందరూ రాలేదని అంటే ఆయన నవ్వి తల కిందకి వేసుకొని ఏమన్నాడు తెలుసా? పుట్టినప్పుడే తండ్రి సంతోషిస్తాడు, పెద్ద అయినాక తండ్రి ఏడుస్తాడు అన్నాడు. పిల్లలు పుట్టినప్పుడే ఎదుగుతున్నప్పుడు సంతోషిస్తాం, పెద్ద అయినాక ఏడుస్తామని చెప్పాడు. అంటే నాకు అర్థమైంది, ఇప్పుడు భార్య పిల్లల ద్వారా కూడా ఇతనికి సంతోషము లేదు. అంటే ఈ ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ ఆశీర్వాదం ఉందా? నెమ్మది ఉందా? దీవెన ఉందా? ఆశీర్వాదం అంటే నా ప్రియ దేవుని సంగమా ధనము కాదు. ఆశీర్వాదం అంటే ఇంకేదో కాదు. ఆశీర్వాదం అనగా అన్ని విధాలుగా నువ్వు సమానంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడమే ఆశీర్వాదం. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కారు ఉంది, బంగళా ఉన్నది, కంపెనీలు ఉన్నాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఒంటరి. అందుకే నేను ఆరాధనకు వచ్చినప్పుడు ఏం పాడాలంటే నాకు ఇదే గుర్తొచ్చాది. అరణ్య యాత్రలో ఒంటరిగా వెలుచున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా, మార్గము నీవే, వెలుగు నీవే, నేనున్నానని అన్నావు, నాకు మార్గము నీవు చూపావు, నీవే వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము. ప్రైజ్ గాడ్. అన్నీ ఉన్నా ఒంటరి అవ్వడానికి కారణం ఏందో తెలుసా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ. ప్రైజ్ గాడ్. కానీ తన జీవితంలో సంతోషము, నెమ్మది, శాంతి లేదు. ఓబేదేదు ఇంటిలో కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమీ లేదు. ఎప్పుడైతే మందసమనగా దేవుడు, దేవుడు అనగా సత్యం, సత్యం అనగా నిజం, నిజం అనగా సర్వం అనగా సృష్టికర్త, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నువ్వు, నీ కుటుంబము, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలి అనంటే, నీకు కలిగినదంతా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనంటే, నువ్వెవరికి స్థానం ఇవ్వాలో తెలుసా? ఎవరు నీ జీవితంలో నిద్రపోవాలో తెలుసా? ఎవరు రావాలో తెలుసా? యేసయ్య నీ జీవితంలోనికి రావాలి. మందసం అనగా దేవుడు అనగా అందులో ఒక ప్రత్యేకమైన పలకలు, మోషకిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తుమ్మకర్రతో చేసిన ఇన్ని మూరలు, ఇన్ని పొడవు, దానికి ఇట్లా, దానికి సమస్తమును. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రైజ్ గాడ్. ఇది దావీదు అనగా ఎన్నిక లేనివాడు, గొర్రెల కాపరి. దేవుడు ఆయన ఆరాధనను మెచ్చి, ఆయనలో ఉన్నటువంటి దేవుని స్తుతిని చూసి దేవుడు ఆశీర్వదించి, గొర్రెల మందలో నుంచి ఆయన రాజుగా చేసి, ఆయనను అనేక విధములుగా సౌలు నుంచి తప్పించబడి, ఆయన యూదుల మీద, ఇశ్రాయేళ్ల మీద రాజు అయినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందస్సాన్ని తీసుకొని వస్తున్నప్పుడు, ఈ మందసం ఎక్కడైతే కొద్దిగా తీసుకొస్తున్నప్పుడు, ఆ బండి మీద ఉజ్జియా, ఇతను ఒక రాజకుమారుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా తమ్ముడు బండి నడుపుతున్నాడు, ఇతను కొద్దిగా వెనక ఉన్నాడు. అలాగ బండి కొద్దిగా జారుతూ గిల్ల వెళ్ళినప్పుడు, అలా ఒరిగినప్పుడు, మందసం పడిపోతున్నప్పుడు, ఆ మందస్సాన్ని ఉజ్జియా వెళ్ళి పట్టుకున్నప్పుడు, అతను ముక్కలై, అంటే దేవుడు మొత్తుతో అక్కడక్కడనే చనిపోయాడు. ప్రైజ్ గాడ్. అలాంటి సమయంలో అక్కడ ఆగినప్పుడు, ఈ మందసం ఎక్కడ పెట్టాలి ఏందన్నప్పుడు, ఆ మందసము ఓబేదేదింటిలోనికి వచ్చింది. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఓబేదేదు కూడా ఆ ధన్యత లేదు.
ఈరోజు నువ్వు నేను ఎవరమో. ప్రైజ్ గాడ్. కొన్ని దినములు నగేష్ అయ్య గారిని రండి రండి అని అంటే ప్రైజ్ గాడ్ సిగ్గుపడేవాడు. ప్రైజ్ గాడ్. వస్తే వీళ్ళు ఏమనుకునేవాళ్ళు? ప్రైజ్ గాడ్. వస్తే కళ్ళు మానేయాలి, వస్తే సిగరెట్ మానేయాలి, వస్తే ఏం మానేయాలి అన్నా? ప్రైజ్ గాడ్. అన్నీ మానేయాలి. కైని గుట్కాలు చెడు అన్నీ, తప్పులు మాట్లాడకూడదు, ఏడన చేసింది తినకూడదు. ఇవన్నీ మన నుంచి అయితేయా? కాదు. ప్రైజ్ గాడ్. ఒకప్పుడు దేవుని ఎరిగిన వాడే ప్రైజ్ గాడ్, కానీ లోకంలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అన్నింటి దానికి వెళ్ళేవాడు, అన్ని తాగేటాడు కానీ తినకపోయేవాడు. ఇప్పుడు ప్రైజ్ గాడ్ ఛాలెంజ్. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో మేము ఆడ నక్కి చూస్తున్నాం, మేమేమో నక్కలాగా. ప్రైజ్ గాడ్. నువ్వు ఎన్ని రోజుల ప్రభులో కొనసాగుతావో మేము చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రైజ్ గాడ్. నిన్న మా బావగారి ఇంటి దగ్గరికి నేను వెళ్ళాను. ప్రైజ్ గాడ్. అక్కడికి వెళ్తే యాదగిరి మా బొమ్మర్ది వచ్చాడు. ప్రైజ్ గాడ్. చెప్పాను, నువ్వు ఏది తాగుతావో బార్ల వరకు వస్తా, బారు వరకు వస్తా, థమ్స్అప్ మాత్రం నేను తాగుతా, నువ్వు ఏది తాగుతావో తాగు, ఎంత బిల్లు అవుతుందో నేను కట్టేస్తా అన్నాడన్న. ప్రైజ్ గాడ్. నేను బార్ కాడికి పోడు, బీర్ కాడికి పోను, ఏడిపోను, కానీ చల్ల కూల్ డ్రింక్స్ ఒకటి తెచ్చిస్తా చాలు. ఒకవేళ తిననీకి ఏదన్నా చికెనో మటనో ఉంటే, ఇది లేకపోతే అయినా కానీ ఏ దేవునికి స్తోత్రం. షాక్ అయిపోయిందంట నా గురించి. ఆడికి పోతే అన్న గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఇప్పుడు అందరికంటే యాదగిరి చాలా ఇష్టంగా అనిపించాడు. ఎందుకనని నేను అడిగా. అతనిలో ఉన్న ఆ తాగుడు మానేయడం వల్ల, తాగుడే కాదు ఆయనలో ఉన్న సర్వము దూరం అయిపోయాయి. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితం మారిపోయింది, నగేష్ జీవితం మారిపోయింది. ప్రైజ్ గాడ్. ఇదే ఆశీర్వాదం, ఇదే దీవెన. ప్రైజ్ గాడ్. ఒబేదేదు ఇంటిలోకి వచ్చినాక మందసం 3 నెలలు ఉంటే ఆశీర్వదింపబడ్డది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉండాలి అని అంటే నేను 3 విషయాలు చెప్తాను. చదవండి. 127వ కీర్తన మొదటి వచనం. 127వ కీర్తన మొదటి వచనం చదవండి గట్టిగా సిస్టర్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు ఎవరు కట్టాలంటే ఇప్పుడు ఎవరు కట్టాలో చెప్పండి. ఇప్పుడు మనం ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. ఓబేదేదు ఇల్లు ఆశీర్వదింపబడ్డది. అయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రైజ్ గాడ్. సపోజ్ నగేష్ అయ్య గారు మంచి ఇల్లు కట్టాడు, మనల్ని అందరికి పిలిచాడు, భోజనానికి వెళ్ళాం, మంచి ప్రేయర్కి వెళ్ళాం, అంటే డెడికేషన్కి వెళ్ళాం, మనం అందరం ప్రతిష్టకి వెళ్ళాం. మనం ఏం చూస్తాం? చెప్పరేంది? ఇల్లును చూస్తాం. ఏం కట్టిండయ్యా ఇల్లు, బా ప్రైజ్ గాడ్ అంటామానమ్మా. ఏం కట్టిండయ్యా. ఆయన నగేష్ దగ్గరికి వచ్చి ఏం మేస్త్రీనా అని అడుగుతాడు. పైసలేమో ఈయనవి, డబ్బులేమో ఈయనవి, ప్రతిష్ట పిలిచింది ఈయన, చికెన్లు మటన్లు వండింది ఈయన. ఇప్పుడు ఏమడుగుతారు వీళ్ళు? ఏం మేస్త్రయ్యా, ఇంత ఫినిషింగు, ఇంత డెకరేషన్, ఇంత భలే కట్టాడు. ఇప్పుడు మేస్త్రి ఘనత పొందుతాడా లేకపోతే నగేష్ అయ్య గారు ఘనత పొందిండి ఇక్కడ? చెప్పు శంకరన్న, చెప్పండి. ప్రైజ్ గాడ్. మేస్త్రే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఆల్రెడీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము. ఇప్పుడు నగేష్ ఎంత ఇల్లు కట్టినా ప్రైజ్ గాడ్ ఎవరికి వస్తుంది? అది నెక్స్ట్ వస్తుంది. నేను కూడా ఇల్లు కట్టాలనుకుంటున్నా, జరా మేస్త్రి నెంబర్ ఇస్తావా? అడుగుతామా? ఎవరి నెంబర్ అడుగుతాం? మేస్త్రి. ఇప్పుడు ఇల్లుని ఎవరు కట్టాలంట? ఇప్పుడు ఈ ఇల్లును ఎవరు కట్టాలి? దేవుడు కట్టితే ప్రైజ్ గాడ్ దాని ప్రయాసం వ్యర్థము కాదంట. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఒబేదేదులో ఎందుకు మందసం వచ్చి అక్కడ ఆగబడ్డది అంటే, నా ప్రియమైన దేవుని సంగమా, ఒబేదేదుడు గిత్తీయుడైనప్పటికీ ఎవరిని ఎరిగాడు? ఆయన దేవుణ్ణి ఎరిగాడు, సృష్టికర్తని ఎరిగాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికో సాగిలబడి దేనికో మనకున్నాం.
ఈరోజు ప్రైజ్ గాడ్ ఆ దేవుని మహాకృప వల్ల ప్రైజ్ గాడ్ ఈరోజు మనం ఎవరు నమ్ముకున్నాం? దేవుని నమ్ముకున్న మనము ఎవరి చేత కట్టబడాలంట? దేవుని చేతే కట్టబడ్డవారుగా ఉండాలి. కట్టబడడం అనగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా పోతున్నావు అంటే కాదు, దేవునికి కట్టడం అన్నట్టుగా బాప్తిసమైన బిడ్డగా మార్చబడడమే కట్టడం. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే ఎవరి వారం అవుతావు? దేవుని వారం. అంటే కట్టబడడం అంటే అర్థమేంది? నువ్వు బాప్తిసం పొందుకుంటే దేవునితో కట్టబడ్డ వారవు, దేవుడు కట్టిన ఇంటిలో నువ్వు ఉండే అర్హత నీకుంటుందని అర్థం. కొట్టడి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అందుకే మార్కు భక్తుడు అంటావు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాం. ఇప్పుడు చాలామంది భూమి మీద ఉన్నారు, నీకంటే యేసు ప్రభును ఎక్కువగా నమ్మిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు బాప్తిసం లేదు. వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారా? చెప్పండి. దేవుని ఆశీర్వాదాలు ఉంటాయా? చెప్పండి. వారికి కలిగినంత ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఒక ఆమె అంటుంది, అయ్యా నేను ఎప్పుడు ఏ పని చేసినా యేసయ్యా అని చేస్తా. మొక్క పెట్టినా యేసయ్యా, ముద్ద పెట్టినా యేసయ్యా, బట్టలు ఉతికినా యేసయ్యా, బస్సు ఎక్కితే యేసయ్యా, కూర్చుంటే యేసయ్యా, నిలబడితే యేసయ్యా. కానుక కూడా పంపిస్తున్నా నెలకు ఒక్కసారి 10 రూపాయలు కానుక కూడా పంపిస్తున్నా. ప్రైజ్ గాడ్. మరి అమ్మాయి అన్నీ దేవునికి ఇష్టం కాదు, నువ్వు దేవుడు కావాలనుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. నువ్వు వస్తే నువ్వు దీవెనకరంగా మార్చబడతావు అంటే కొద్దిగా టైం ఉంది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈమె అన్నీ చేస్తుంది, కానీ ఆశీర్వాదం ఉంటుందా? ఎందుకు ఉండదు? సన్నిధికి వస్తుందా? రావట్లేదే. దేవుని వాక్యం వింటుందా? వినట్లేదే. దేవునిలో పాలు పంచుకుంటుందా? పంచుకోవట్లేదే. రక్షణ పొందుకుందా? పొందుకోలేదా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం. నువ్వు దేవుని ఎరిగాము మంచిదే, దేవుని దగ్గరకు వచ్చిన నీవు దేవుడు ఆశీర్వదించే కట్టే ఇల్లుగా మార్చబడాలంటే బాప్తిసం పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకున్న నీవు, యెహోషువ ఒక మాట అంటాడు, ఏమంటే నేను నా ఇంటి వారము యెహోవాను సేవించుచున్నాము. ఇంట్లో భార్య నమ్ముకున్నంత మాత్రాన, పిల్లలు వచ్చినంత మాత్రాన కాదు. యెహోషువ ఏమంటున్నాడు? నేను ఈ దీవించబడడానికి కారణం, ఆశీర్వదింపబడడానికి కారణం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుచున్నాము. అంటే నీ కుటుంబం అంతా ప్రభు రక్షణలోనికి రావాలి, కుటుంబ సమేతంగా. కొట్టండి గట్టిగా చప్పట్లు. అప్పుడు ఒబేదేదు ఇంటివారును అతని పిల్లలను దేవుడు ఆశీర్వదించడం ఉన్నదా? ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామంది నా ప్రియ దేవుని సంఘమ, భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోవట్లేదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోవట్లేదు, భార్య భర్తలు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోవట్లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను చాలా సంతోషించాను రంజిత్ చనిపోతే. అందరూ చాలా బాధపడ్డారు. ఏమయ్యా, అంత యవ్వనస్తుడు కదా, దేవుడు కాపాడొచ్చు కదా, దేవుడు రక్షించవచ్చు కదా, దేవుడు అపాయం నుంచి ఉపాయంగా తప్పించవచ్చు కదా, నీకెంతో ఉపయోగపడుతున్నాడు. ఒక కొడుకు లాంటోడు, వాడు ఎన్నో పనులు చేస్తుండే, ఎక్కడంటే అక్కడికి వెళ్తాడు, అన్నీ నేర్చుకున్నాడు. అలాంటి వాడు ఉంటానంటే నేను అన్నాను, దీనికి సమాధానము నేను చెప్పినా మీరు వినరు. ఒకవేళ సమాధానం నా దగ్గర కరెక్ట్ కూడా లేకపోవచ్చు, కానీ దేవుడు చేసేది మాత్రం ఏదైనా కరెక్ట్గానే చేస్తాడని చెప్పాను. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మనం ఎవ్వరు చూడకముందే దేవుని చూసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? వాడు బాప్తిసం పొందుకున్నాడు. ప్రైజ్ గాడ్. కొట్టండి గట్టిగా చప్పట్లు. అదే బాప్తిస్మము లేకపోతే ప్రైజ్ గాడ్ రంజిత్ పరమునకు చేర్చేవాడు కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని ప్రయాసం వ్యర్థం. మనం ఈ భూమి మీద ఎన్ని రోజులైనా నువ్వు ఉండి ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. ఒకరోజు వాటన్నిటిని విడిచిపోవాలి. అందుకని చచ్చినప్పుడు నొదుటి మీద రూపాయి కాయిన్ పెడతారు, కళ్ళ మీద రూపాయి కాయిన్ పెడతారు. ఎందుకు? పోయేటప్పుడు పైసలు చల్లుతారు మీదికని, అవి కింద పడుతుంది. అదే పైసలు కింద పడితే మొక్కి తీసుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఇసిరేస్తున్నావు? తేడా ఏంటిది?
ప్రైజ్ గాడ్. అదే పైసా కింద పడితే అయ్యో అని కళ్ళకు అద్దుకుంటాం. అదే 2 కళ్ళకు అద్దుకున్న పైసను చచ్చినాక నీ కళ్ళ మీద పెడతారు. ప్రైజ్ గాడ్. కారణం ఏంటిదే? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది కూడా తీసుకోలేని పువ్వు. కానీ దేవుని చేత కట్టబడిన వాడవైతే నువ్వు దేవునితో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనగా ఆశీర్వాదం. దేవుని రాజ్యంలో ఉండడం ఎంత ఆశీర్వాదం అండి. ఈరోజు మా ప్రయాసం ఆరాటం అంతా యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి రావాలి. ప్రైజ్ గాడ్. కుటుంబ సమేతంగా ప్రభును స్తుతించాలి. ప్రైజ్ గాడ్. ఇంట్లో అన్నం అంతే ఒక్కరికి కొంతదా, తల్లి అందరికి కొంతదా అండి? చెప్పండి. అందరు తినరా? ప్రైజ్ గాడ్. అందుకని యెహోషువ నా ఆశీర్వాదానికి కారణం ఏంటిది? చెప్పండి. కారణం ఏంటిది? నేను దేవుణ్ణి సేవించుచున్నందుకే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరు ఇక్కడ చదవని అవసరం లేదు. యోబు గ్రంథంలోకి వెళితే 1వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. అతడు తనకు కలిగిన దానంతటి చుట్టూ అగ్ని కంచె వేసాను. ఏం వేసిండంటే కంచె వేసాను. మీరు అదే మీద చదివితే ఆ 3వ మాటల్లో మొదట్లో అతను ఈ తూర్పు దేశమంతటిలో అతని అంత ఐశ్వర్యవంతుడు లేడు అని ఉంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యోబు ఆశీర్వాదానికి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ గాడ్. ఏంటిదంట? ఆయన ఇంటి చుట్టూ కంచె. దేవుణ్ణి అంటే మొదట నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే సత్యాన్ని ఎరగాలి. సత్యాన్ని ఎరిగిన నీవు అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవునితో కట్టబడాలని ఇల్లు అనగా బాప్తీసం పొందుకోవాలి. ప్రైజ్ గాడ్. బాప్తీసం పొందుకుంటే నీలోనికి ప్రభు నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఇది దేహము కాదు, దేవుణ్ణి ఆరాధించే ఆలయం. ప్రైజ్ గాడ్. యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబము అంటే కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి నడవాలి. 3వదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఇంటి చుట్టూ ఏముందంట? ఆశీర్వాదానికి కారణం. తూర్పు దేశములంతట్లో ఆశీర్వాదానికి కారణం. అలాంటి బిగ్ పర్సన్ ఇంకెవరు లేరంట, ధనవంతుడు. ప్రైజ్ గాడ్. ఈ దేశం మొత్తం, ఈ దేశంలో ఎన్నున్నాయి ఇక్కడ అన్ని దేశాల్లో ఆయన లాంటి వాడు ఎవడు లేడంట. ప్రైజ్ గాడ్. ధనవంతుడు. కారణం ఏందని కిందికి వస్తే ఆయన కలిగి దానంత చుట్టూ ఏం వేసిందంట? అయ్యగారు నాగేష్ గారు ఏం వేసిరంట? మంట. ఏముంది? మంట, అగ్ని వేసాడట. ప్రైజ్ గాడ్. ఎలా వచ్చిందో ఆ మీద చదివితే ప్రైజ్ గాడ్, అగ్ని నీ చుట్టూ ఉండాలి, నీ ఇంటి చుట్టూ ఉండాలి, నీ చుట్టూ ఉండాలి, నీ కలిగిన దానంతా చుట్టూ ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలామంది కష్టపడతారు. ప్రైజ్ గాడ్. ఎందుకో ఎన్నో చిట్టీలు వేస్తారు, ఎంతో కష్టపడతారు. భార్య పిల్లలందరూ కష్టపడతారు. కానీ వాళ్ళు దరిద్రులాగానే ఉంటారు. వాళ్ళ కుటుంబాలు అన్ని కొరతలే ఉంటాయి. బట్ట కొరత, పొట్ట కొరత, బియ్యం కొరత, ధనం కొరత, అన్నీ కొరతలే. మరి పని చేస్తలేరా అంటే చేస్తారు. ప్రైజ్ కూడా అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు కొరతలాగానే ఉంటారు. ఎప్పుడు అప్పుల్లోనే ఉంటారు వారు. ఎప్పుడు అప్పుల్లోనే ఉంటారు. ఓ మాటలు చెప్పాలంటే చిల్లి వేసినగా కనిపిస్తాయి, తర్వాత ఎక్కడ పోయినా అర్థం కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు అర్థం కాదు. చాలా కష్టపడతారు, ఇల్లింటి పాదులు కష్టపడతారు, కానీ దరిద్రం. ఎందుకో తెలుసా? జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఇంటి చుట్టూ ఏది లేదంట? ఏమి లేదంట? దేవుని కంచె లేదంట. దేవుని కంచె వేయబడాలి అంటే ప్రార్థననే మనకు కంచె. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తానండి. ఈరోజు వరకు నేను ప్రతిరోజు 4 గంటలకు చేసి 5, 5:30, 5:20 వరకు చేస్తా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను నమాజు వాళ్ళు చేస్తూ ఉంటారు, నమాజు కంటే గంట ముందు లేస్తా. 5 గంటలకు నమాజు వాడతారు వాళ్ళు. నేను 4 గంటలకు వెళ్ళి నా ప్రభుని స్తుతిస్తుంటా, నా ప్రభుని గణపరుస్తుంటా. హల్లెలూయా. 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 ప్రైజ్ గాడ్. నేను ఉపవాసం ఉంటాను. అప్పుడప్పుడు నా ధనాన్ని, నా జీతాన్ని, దశమ భాగాన్ని ప్రైజ్ గాడ్
నేను పడంగానే నా శాలరీలోనికి రాగానే నా శాలరీ నింటి ప్రేట్ చేసి, ప్రభువా ఈ దినము నేను నెలంతా కష్టపడ్డందుకు ఒక్క దినము కూడా లాస్ ఆఫ్ లేకుండా, నాకంటే మైనస్ లేకుండా నాకు ఇంత జీతం ఇచ్చావని దాన్ని 10% క్యాలిక్యులేట్ తీసి పక్క అకౌంట్లోకి వేసేసి 10 మంది సేవకులకు టకా 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 కొట్టేస్తే వాళ్ళు, వందనాలయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆకాశ పక్షులు ఎదురు చూసినట్టుగా నీ యొక్క కానుక కొరకు మేము ఎదురు చూస్తున్నామంటారు. ప్రైజ్ గాడ్. కొంతమంది, అయ్యా పిల్లగానికి షూ లేదు, అయ్యా పిల్లగానికి బట్టలు లేదు, ఆడ తీసుకోవాలంటే 3,000 అంటారు. నా స్తోమతను బట్టి ప్రైజ్ గాడ్ నాకున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువనే ప్రైజ్ గాడ్ చేస్తాను. హల్లెలూయా. నీవు అనగా ప్రార్థన పరుడు ఎప్పుడు తప్పు చెయ్యడు. ప్రార్థన చేసేవాడు తప్పు చేస్తుందంటే వీనిలో ప్రార్థన లేదని అర్థం. ఎందుకంటే ప్రార్థించే వాని వద్దకు పాపము రాదు, ప్రార్థన చెయ్యని వాని వద్దకు పాపం వస్తుంది. అంటే ప్రార్థన పాపము చెయ్యకుండా కాపాడుతుంది. హల్లెలూయా. నీ ధనాన్ని దేనికి వ్యర్థంగా ఖర్చు పెట్టనేది ఎప్పుడు నువ్వు ప్రార్థన పరుడవైతే. నీ ధనం వ్యర్థంగా రోగాల పాలు కానియదు. ఎందుకు? ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదని కీర్తనకారుడు 91వ కీర్తన 10వ మాటలో అంటున్నాడు. అంటే ప్రార్థన నీకు రోగాలు రాకుండా కంచలాగా ఉంచుతుంది. ప్రార్థన నీ ధనాన్ని చిల్లి గవ్వలో వేయకుండానట్టుగా నిలిచేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నువ్వు నీ పొలము నీది ఎంతవరకు ఉంటుందో నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించేటట్టుగా చేయగలుగుతుంది. ప్రార్థన చెయ్యని వాడు తప్పులు చేయనికి ఇష్టపడతాడు, పాపం చేయనికి ఇష్టపడతాడు, ప్రియమైన అబద్ధం ఆడనికి ఇష్టపడతాడు, దేవునికి ఇయ్యనీక వెనకాడుతాడు. అనగా రెండోది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని నేత్రములు కూడా వాళ్ళకు అలాగుంటాయి. సమయాన్ని ప్రార్థన చెయ్యని వాడు వృధాపరుచుకుంటాడు. ప్రార్థన చెయ్యని వాడు బైబిల్ చదవడు. ప్రార్థన చెయ్యని వాడు మనుషుల మాటకు లోబడడు. ప్రార్థన చెయ్యని వాడు దేవుని మాటకు లోబడడు. ప్రార్థన చెయ్యని వాడు ఈ లోకంలో ఉన్న చెడ్డ అలవాట్లకు కూడా కొద్దిగా బానిస అవుతాడు. అంటే ప్రార్థన నిన్ను ఆశీర్వదించేటట్టుగా చేయగలుగుతుంది. నీ ఇంటి చుట్టూ అగ్ని కంచె వేస్తుంది, నీ కలిగిన దాని చుట్టూ వేస్తుంది, నీ పిల్లల చుట్టూ వేస్తుంది. ఆ ప్రార్థన నువ్వు చెయ్యాలి. యోబు ఆశీర్వాదానికి కారణం డేవిడ్ గారు, కారణం ప్రార్థన. యోబు ఏం చేశాడండి? రాత్రి లేచి పొద్దున్న సూర్యకిరణాలు ముఖం మీద పడ్డప్పుడు ఓహో సూర్యుడు ఉదయించిందని లేచేటారు. మనం ఏం చేస్తున్నాం? సూర్యుడు ఉదయించినాక లేస్తున్నాం. రైస్ గడ్ అంతేనా కదండి? వెలుతురు చీకటి ఉండంగానే క్రైస్తవుడు లేవాలి. వెలుతురు వచ్చి లేచిండనంటే ఆశీర్వాదం లేని కుటుంబం అది. కొంతమంది లేస్తారు ఎప్పుడు? వాళ్ళ పనులు చేసుకోవాలన్నప్పుడు లేస్తారు, వాళ్ళ వ్యాపారాలకు లేస్తారు, వాళ్ళ డ్యూటీలకు లేస్తారు. ప్రార్థనకు లేస్తారా? లేస్తారండి? లేస్తారా? అన్న ఇప్పుడు అన్నని ఎమ్మెల్యే పిలిచాడు, 4 గంటలకు యాదగిరిని వనస్థలిపురములో ఏంటిది శుభం హోటల్లో ఉండాలి 4:30కు. ఇప్పుడు అన్న ఎన్ని గంటలకు లేవాలి? నువ్వు ఇచ్చిన 2 లక్షలకు మిత్తితో సహా నేను 50,000 ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాను, అక్కడికి వచ్చేసాయి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఎన్ని గంటలకు ఉంటాడు అశోక్ యాదవ్? ఎన్ని గంటలకు ఉంటాడు అక్కడ? 3:40 ఉంటాడు. ఏడ ఉండవా అని అంటే, అరే మాట అంటే వస్తావా అప్పుడే 4 గంటలు అన్నారు కదా సార్ మీరు. శుభం హోటల్ ఇక ఓపెన్ చేయలేదు సార్, ఇల్లు ఒకటి నిలబడ్డా. వస్తా ఇంకా లేవలేదు, నువ్వు ఏం మామూలునివి కదా అంటాడు. సార్ 6 అయింది సార్ అని అంటే, ఓ తెల్లారిందా, సరే వస్తా చిన్నగా 10 గంటలకు వస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు ప్రార్థనకి ఎప్పుడు లేవాలో తెలుసా? ప్రైజ్ గాడ్. చీకటి ఉండగానే అనగా వేకువ జాముననే లేవాలి. ఏంటిది? కోడి కుయ్యకముందే, ఊరు లేవకముందే, పొద్దు పొడవకముందే మనము లేవాలి. ఎవడు? అప్పుడు నీ జుట్టు ఏముంటుంది? నీ చుట్టూ ఏముంటుంది? కంచ. అది ఆశీర్వాదానికి కారణం. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నా 2 చేతులెత్తి వందన.
యోబు చివరికి పోగొట్టుకున్న సమస్తమును అయినా దేవుడు తిరిగి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. కొట్టండి. కారణం ఏంటిదో తెలుసా? ఆ ఇల్లు వర్ధిల్లింపబడడానికి, యెహోషువ వర్ధిల్లింపబడడానికి ఈరోజు ఫిబ్రవరిలో 28 రోజులకు కారణం మహానుభావుడు ఎవరో తెలుసా? ఆయనకుంటే దండేసి దండం పెట్టాలని కోరుకుంటున్నాం ఎంప్లాయీలం. ఎందుకు? 2 రోజులు ఇచ్చాడు మాకు, అంతేనా కదా? ఆయన ఎక్కడో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను నేను. యెహోషువ గారు ఇంకా కొద్దిగా అల్లుంటూ 26కి వెళ్తా బాగుంటుండే. ఎన్ని 4 రోజులు నేనుంటే మాత్రం అంటుండే ఇంకా కొద్దిగా చూడు రాదు అంటుండే. యెహోషువ ప్రార్థన చేస్తే 2 రోజులు సూర్య చంద్రులు భూమి ఆగిపోయాయి. మనుషులు ఇట్లా నిలబడి అంతే ఉన్నారు, ఇట్లే అంతే. భూమి ఆగిందంటే మనిషి ఆగిపోతాడు అంతే. సూర్యుడు అయిపోయిందంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా 2 రోజులు అయిపోయాయి. కారణం యెహోషువ ప్రార్థన చేస్తే. హల్లెలూయా. అందుకే 28 రోజులు వీళ్ళు అట్లా ఇట్లా చేసేసి క్యాల్కులేట్ చేసేసుకొని వీళ్ళంతా చేసి కొద్దిగా పెట్టుకుందాం, 4 సంవత్సరాలకు ఒకసారైనా 29 రోజులు పెట్టుకుందామని పెట్టుకున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, నీ ఇల్లు దీవించబడాలని కోరుకుంటున్నావా? నీ వ్యాపారము ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఈరోజు ఎంత పని చేసినా చిల్లి గవ్వ నీ చేతిలో ఉండలేకపోతుందా? ఎంతో కష్టపడ్డా నీకు ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించక వడ్డీ రూపంలో ఇంకెక్కడనో పోతుందా? ఒకవేళ నీ కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేకుంటుందా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒబేదేదు కుటుంబంలో మందసం ఉండడానికి కారణం, అక్కడ వచ్చి చనిపోవడానికి కారణం, అక్కడ నిలవడానికి కారణం, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కారణం 3 కారణాలు ఉన్నాయి. ఒబేదేదు ఎవరో తెలుసా? ఏంటిది? యెహోవా చేత కట్టబడిన కుటుంబం. అది కొట్టండి గట్టిగా చప్పట్లో. మన కుటుంబం చూస్తే ఎలా ఉండాలో తెలుసా? ఏమయ్యా కృష్ణ, ఈడున్నవేంది? ఇలా ఆదివారం కదా, ఇవాళ ఆదివారం కదా, మీరు చర్చిలు ఉండాలి కదా, ఏమి అమ్మ మీరు ఆదివారం చర్చిలో ఉండాలి కదా మీరు, ప్రైజ్ గాడ్ అని మన ఇంటిని ఆదివారం ఎక్కడన్నా మనం గడిపితే అన్యులు మన గురించి సాక్ష్యం ఇచ్చాలి. ప్రైజ్ గాడ్. అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళ కుటుంబం ఇంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి, సమాధానం నెమ్మది ఉండడానికి కారణం ఏందో తెలుసా? వీళ్ళు ప్రభును నమ్ముకున్నారనే. ప్రైజ్ గాడ్. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇది మాటలు కాదు, సత్యము నిజము చెప్తున్నాను. అలాంటి దీవెనలు నువ్వు కావాలనుకుంటున్నావా? ఈరోజే ఇప్పుడే ఒబేదేదు దేవునితో కట్టబడిన కుటుంబంగా నువ్వు కూడా దేవునితో కట్టబడిన కుటుంబంగా ఉండాలి. ఈరోజు దేంతో కట్టబడుతున్నావు? ప్రైజ్ గాడ్. తాగుడుతోంట, కైనీళ్ళతోంట, గుట్కాలతోంట, శరీర రేచలతోంట, పాపపు మాటలతోంట, ఓర్వలేని మనసుతోంట ఇవన్నీ కట్టుకుంటున్నావా? లేకపోతే దేవునితో కట్టబడుతున్నావా? ఇంకా బాప్తీసం తీసుకుంటంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒకవేళ బాప్తీసం పొందుకొని కూడా దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దేవునితో కట్టబడిన కుటుంబం ఉంది. రెండవది, ఆయనను, ఆయన ఇంటి వారును, ఆయనను దేవుణ్ణి సేవించుచున్నాడు. ఒక్కడే కాదండి నా ప్రియ దేవుని సంగమ, అతని భార్య, అతని పిల్లలు ఏ రోజు కూడా చర్చికి వెళ్ళని రోజు లేదు. ఆయన కుటుంబ ప్రార్థన కుటుంబంతో చేయని లేని రోజు లేదు. కాబట్టి ఆ కుటుంబంలో యెహోషువ కుటుంబం కలిగినటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబేదేదు కుటుంబ ప్రార్థన రక్షణను తన కుటుంబం అంతా రక్షణ పొందుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డ. మూడవది ఏంటిది? యోబు ఇంటి చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ ఏముందంట? ఆ మందసం మందికి వెళ్ళడానికి దావీదు అనుకున్నాడు, నేనేదో రాజును అనుకున్నాను, తెస్తామనుకుంటే ఇలా అయిపోయింది, ఇప్పుడు నేను ముట్టుకుంటే ఇది ప్రాబ్లం అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని చూస్తే మొట్టమొదటిసారిగా ఊరికి ఎదురుగా ధూపం వేస్తూ కుటుంబ ప్రార్థన చేయబడుతుండగా కుటుంబం యెహోషువ కుటుంబం కనిపించిందంట. కొట్టండి గట్టిగా చప్పట్ల. ప్రైజ్ గాడ్. ఆ కుటుంబంలోకి వెళ్ళి, అయ్యా మీరు క్రైస్తవులు అదనండి, అయితే ఈ మందసాన్ని 3 నెలలు ఇక్కడ పెడతానని చెప్పాడట.
ప్రైజ్ గాడ్. 3 నెలల తర్వాత దావీదు కింద చదువుతూ ఉంటే ఆయనను ఆశీర్వదింపబడేదాన్ని చూసి దావీదు వచ్చి మందసాన్ని తీసుకొని పోయిండంట. ఈరోజు ఆ మందసం నీలో ఉందా? దేవుని ఎరిగినవంతే కానీ ఆ దేవుడు నీలో నివాసం చేయలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా, నా 2 చేతులెత్తి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ గాడ్. నేను కూడా సేవకుడినేనండి. నాకు కూడా శరీరమే ఉంది. నేను కూడా జాబ్ చేస్తున్నా. నేను పొద్దున్న 4 గంటలకు లేస్తా, 8:45కు 9 గంటలలోపు ఆఫీసులు ఉంటా. నా భార్య ముందు లేచి నాకు అన్నీ కడుతుంది. నేను నడుచుకుంటా 10 నిమిషాలు ట్రైన్ ఎక్కుతా, అక్కడ దిగుతా, మళ్ళీ నడుస్తా, అక్కడ సార్ చెప్పిన పనులన్నీ చేస్తా. వీలైతే అక్కడి నుంచి బయలుదేరి 7:30, 8 గంటలకు ఇంటికి వస్తా. ఓసారి 10 అవుతుంది, ఒకసారి 11 అవుతుంది, ఓసారి 12 అయితే, ఓసారి ఆఫీసులో వండుకున్న కాలాలు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నేను దేవుని సన్నిధికి డుమ్మ కొట్టింది లేదండి. ఆదివారం ఏ రోజు కూడా నాకు కూడా ఫీవర్ వచ్చింది, నాకు కూడా వామిటింగ్స్ వచ్చినాయి, నాకు కూడా కాళ్ళు నచ్చినాయి, నాకు కూడా నడుములు నచ్చినాయి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎవరితోని చెప్పుకోను, నా ప్రభుత్వం చెప్పుకుంటా. నేటి వరకు, ఈరోజు వరకు నేను 2009లో నేను బాప్తిసం పొందుకున్నాను. 2015లో నేను వాక్యం చెప్పుటకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 2024 నేను దేవుని అంటే 2023లో నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి త్రియేక సన్నిధి మినిస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఆ దినం మొదలుకొని ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా డుమ్మాలు కొట్టలేదు. ప్రైజ్ గాడ్. 2 వచ్చిన ఊరికి, 3 వచ్చినా ఎవ్వరు రాకపోయినా వచ్చినా ఆ అమ్మకు తెలుసు. ఒక పిల్లి ఆ ఇంటికి ఇంటికి తిరిగినట్టుగా మేము అన్ని ఇళ్ళకు మేము తిరిగామండి. ప్రైజ్ గాడ్. అమ్మకు తెలుసు. ప్రైజ్ గాడ్. సల్లి చేసి అన్నీ చేసుకొని ఇక్కడ ప్రైజ్ గాడ్ ఎట్లుందంటే భయంకరం. ఇలా చూస్తే పెంట కుప్పలు ఇక్కడ. ప్రైజ్ గాడ్. ఇక్కడ తీసి మేము అన్నీ చేసి ఇక్కడ మందిరం కడితే ఇక్కడున్న ఇండ్లకి అందం వచ్చింది, ఈ గోరిలకి అందం వచ్చింది. ప్రైజ్ గాడ్. ఊరోడు, సచ్చినోడు, బతికినోడు అందరూ ఇడికి రావాలి. ప్రైజ్ గాడ్. వచ్చి అరే ఎంత మంచిగా ఉందా, ఆ చెట్లు భలే ఉన్నాయా, ఈ చెట్ల కింద కూర్చున్నాయి. చాలా దినాలు టపసారి ఇంట్లోకి ఎండాకాలం నీనే పడుకొని ప్రైజ్ గాడ్ చచ్చిపోతేటప్పుడు కూడా చర్చిని గుర్తు చేసుకొని చనిపోయినాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ప్రయాసం, ఎందుకు ఈ ఆరాటం? మంచి సౌండ్లు మీకు ఇవ్వాలని. ప్రైజ్ గాడ్. ఒక్క వైరు పోయినా కానీ పిల్లలతో చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా అండి? ₹1,000 తెలుసు. చింటూ నా ఎమ్మటి వస్తుండు, అన్న నా ఎమ్మటి వస్తుండు, తమ్ముడు వచ్చిండు. అంత బ్యాడ్ అండి. ₹70,000 ఎందుకోసం? బతిలాడి తమ్ముడు అది ఇదంటే ప్రేరేపణ వల్ల దేవుడు ₹70,000 తమ్మునికి ఇవ్వడం. అక్కడ కూర్చున్న కుర్చీలండి. ప్రైజ్ గాడ్. ఒక్కసారి ప్రకటన చేస్తే నగేష్ అయ్య గారు తెచ్చివ్వడం. మనకున్న ఇక్కడ ఎవరండి ఎంపీటీసీ వాళ్ళ లింగస్వామి వార్డ్ నెంబర్ తెచ్చి 20 చైర్లు ఎందుకు ఇచ్చారండి? ఒక్కొక్క అమ్మ 2 చైర్లు ప్రకటన చేస్తే తీసుకొచ్చి 2 చైర్లు వేసిపోయారు. ఎన్ని చైర్లు, ఇంత మంచిది. ఈ కూలర్ దైవ సేవకుడు చల్లగా ఉండాలి, మంచి వాక్యం చెప్పాలి అని ఇది ప్రైజ్ కోడ్, ఈ స్టేజీ, ఇవన్నీ మీకోసం ప్రతి మొదటి ఆదివారం మంచి భోజనం పెట్టాలని ప్రైజ్ గాడ్ ఎంతో ఆశ ఆతృత కలిగి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, ఆదివారం మీ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకోండి, మంచి నీళ్ళు ఇస్తే చాలండి అని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ గోజాడుతూ ఎందుకంటున్నానండి, ఎందుకు అడుక్కుంటున్నానో తెలుసా? ప్రైజ్ గాడ్. ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని సేవకున్న ఆశ, ఈ దీవెనను రుచి చూడాలని నా ఆశ. ఆ మందసాన్ని మోసే నిద్రించే ఇల్లుగా నువ్వు ఉండాలని, ఆ దీవెనను నువ్వు పొందుకొని అనుభవించాలి, ఆశీర్వదింపబడాలి. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి ఈ ఇల్లు దేవిని నమ్ముకున్న ఇల్లు, ఇందులో ఏ రోజు వ్యాధి వచ్చినట్టు చూడలే, ఏ రోజు గొడవపడ్డట్టు చూడలే, ఇక్కడ ఏది కొరత ఉన్నట్టు చూడలే అని సాక్ష్యమిచ్చే కుటుంబముగా బైబిల్లో రాయబడలేకపోయినా నీ గురించి నీ వాడ ఊరు చెప్పుకునేటట్టుగా నువ్వు ఉండాలన్నదే ఈ యొక్క సేవకుని కోరిక. ప్రైజ్ గాడ్. తప్ప అమ్మా మీ పిల్లలు రాలేదు, ఎందుకు రాలేదు? అమ్మా ఎందుకు రాలేదు? తమ్ముడు ఎందుకు రాలేదు? జోసఫ్ అని ఎందుకు? అమ్మా నువ్వెందుకు రాలేదని ఎందుకు ప్రధేయపడుతున్నాడో తెలుసా?
దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావని నా ఆశ అండి. ప్రైజ్ గాడ్. 4 గంటలకు 6 గంటలకు లేచి అన్నా డేవిడ్ అన్నా లేచినవా, చింటూ లేచినవని వాళ్ళను ప్రోద్బలించుకొని, ప్రైజ్ గాడ్, వాళ్ళకి లీవ్ ఇవ్వకుంటే ప్రార్థన చేసి ముందుగానే బ్రతిమలాడుకొని ఇక్కడ తెచ్చాను. ఎందుకో తెలుసా? అతను కొడుతుంటే మనం ఆరాధన చేస్తుంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలనే. వేలు పెట్టి పంపిస్తున్నామని ఏడికి? ప్రైజ్ గాడ్. ప్యాడ్ క్లాస్ పంపిస్తున్నాను 10,000 రూపాయలు 3 నెలలకు. అంతేనా నాన్న? 10,000 రూపీస్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 2,000 ఆయనకు పంపించాలి. నిన్ననే పంపిద్దామంటే 8,300 రూపాయలు ఏంటిది ఈ బాక్సులో కట్టాలి. నిన్న మారయ్య దగ్గరికి ఫోన్ చేసి, మన మారయ్య ఉన్నాడు కదండి, చేసి 10,000 అప్పు తీసుకొని దాన్ని కట్టాను. ప్రైజ్ గాడ్. నేను శాలరీ వచ్చినాక ఇస్తానని. ప్రైజ్ గాడ్. నేను చేస్తే తమ్ముడు అన్నాడు, అన్న నన్ను అడిగావు 2 నెలల డబ్బులు నేను ఇవ్వలేదు, 2కి ఇస్తానని. ప్రైజ్ గాడ్. ఎంత ఇచ్చాడు? 1,000 రూపాయలు 500 ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ప్రభు కిరణ్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాం. ప్రైజ్ గాడ్. మన అన్న కూర్చొని, తమ్ముడు మనకి మిక్సర్ సరిపోదానని మిక్సర్ కోసం యాదగిరి అన్న 5,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడన్నా తీసుకురా తమ్ముడు, ఇగో నాది 5,000 రూపాయలని ఆయన ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపడ. మిక్సర్ నేను తింటానండి, ఇది నేను నా ఇంటికి తీసుకెళ్తానండి, ఈ సౌండ్ నేను తీసుకెళ్తానా, ఈ కూలర్ నేను తీసుకెళ్తానా, ఈ మ్యాట్ నేను తీసుకెళ్తానా, ఈ చైర్ నేను తీసుకెళ్ళనండి. మీకెవరన్నా 5-6 చైర్లు కావాలంటే కూడా ఏదైనా మీటింగ్ జరిగితే, మీ ఇంట్లో క్రోకుడిగా జరిగితే ఇక్కడి నుంచి నేను తీసుకొచ్చాను. తెచ్చినామా? ఇంట్లో ఉన్న ప్రతి థాట్ను మీరు యూజ్ చేసుకోండి అని చెప్పాను. ఎన్నన్నా ఇంటికి తీసుకెళ్ళలేదే. ఎందుకోసం తెలుసా నా ప్రయాసం? మీరు దేవిని ఎరిగిన వారు కాదు, దేవిని ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉండాలని. హల్లెలూయా. చరణ్ వీళ్ళందరిని ఎందుకు ప్రయాసపడతా రమ్మని ఎందుకంట? నీ చదువు నిన్ను ఆశీర్వదించలేదు, నీ చదువు నిన్ను దీవెనకరంగా మార్చలేదు. సత్యం చెప్తున్నాను. కోట్లు సంపాదించిన వాళ్ళు భయంకరమైనటువంటి చీకటి గదులలోకి వెళ్ళి ఊచలు లెక్క పెడుతున్నారు. ఏమంటావు అశోక్ తమ్ముడు? కోట్లున్నాయి, ఏమైపోయేది? చదువు తీసుకెళ్ళి జైల్లో ఉంచేటట్టుగా చేశాది. ఇదే దీంట్లో నువ్వు గడిపితే సరిగ్గా నువ్వు ఆశీర్వాదకరంగా కాదు, నువ్వే 100 మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి నా ప్రయాసం. ఒక్కరోజు నేను డుమ్మా కొట్టలే. ప్రభుని అడుగుతా, నా బ్రతుకు దినములన్నీ దినములు నాకు 2 కావాలంట. 1, నా మోకాళ్ళు మాత్రము, ఈ బాడీలో ఏది బలహీనమైనా ఈ 2 మోకాళ్ళ నొప్పులు రాకూడదు. నాకెంత ఆయుష్ ఇచ్చినా అంతవరకు మోకాళ్ళ మీదనే నేను ప్రార్థన చేయాలి. 2వది, నేను బ్రతుకు దినములన్నిటిలో నేను ఏంటిది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నిటిలో ఒక్కరోజు కూడా ఏంటిది? వాక్యము చెప్పకుండా ఉండకూడదు. అంటే ప్రతిరోజు 360 రోజులకు 360 రోజులు నిలబడే వాక్యం చెప్పాలని ప్రార్థన చేస్తున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 నేను ప్రభుని అడుగుతా. ఒక్కరోజు నేను ఖాళీ ఉండకూడదు. 365 రోజులలో ప్రైజ్ గాడ్ వాక్యం చెప్పాలి. ఈ మొక్కలు సత్యాన్ని రోజులు ఇవి మాత్రం డ్యామేజ్ కాకూడదు ప్రభు అని నేను ప్రార్థన చేస్తా. ప్రైజ్ గాడ్. ఈ రోజు వరకు నా ఇంటి గురించి ప్రార్థన చేయలే. నిజం చెప్తున్నాను, మిమ్మల్ని అడిగాను కారు గురించి, కానీ నేను ఎప్పుడు కారు గురించి ప్రార్థన చేయలే. ఒక్కటి చేస్తాను, నాకేమి కావాలనో నాకు అనుగ్రహించు ప్రభు అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ నా 2 చేతులు ఎత్తి వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రాధేయపడుతున్నాను, నిజం చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా ప్రభు దగ్గరికి రండి, ఆశీర్వాదం పొందుకుంటారు. మీ కుటుంబంలో ప్రార్థన ధూపం వేయండి, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు పిల్లలైన ఎవరైనా వయసు వచ్చిందంటే వారికి దేవుని చిత్తానుసారంగా రక్షణనిచ్చి దేవుని చిత్తానుసారంగానే మీ పిల్లల్ని పెంచండి, చెయ్యండి. అప్పుడు మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీకు నరకం తెలుసు, నీకు స్వర్గం తెలుసు. తెలిసి తప్పు చేస్తే దేవుడికి 2 శిక్ష అని చెప్తున్నాడు. జాగ్రత్త. ప్రైజ్ గాడ్. కుటుంబ మర్యాదలను మరవండి.
ప్రైజ్ గాడ్. దేవుని మర్యాదను ఎలా పొందుకోవాలో నేర్చుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియ దేవుని సంగమ, కాబట్టి ఉండాలని, ఇలాంటి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన పేరు ఏం పేరండి? ఒబేదేదు. ఏ వంశస్థుడు? గిత్తీయుడు. మందసం ఎన్ని రోజులు ఉంది? 3 నెలలు. అప్పుడు ఏమయ్యాది? అతను, అతని ఇంటి వారును, అతనికి కలిగినదంతయు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 127వ కీర్తన, యెహోవా చేతనే, అంటే దేవుని చేతని ఇల్లు కట్టబడాలి. అంటే సత్యాన్ని ఎరగాలి, నిజాన్ని ఎరగాలి, దేవుని నమ్మాలి, బాప్తీసం పొందుకోవాలి. రెండవది, నువ్వును నీ కుటుంబం అంతా దేవుని సేవించాలి. అంటే కుటుంబ సమేతంగా ప్రభు దగ్గరికి వస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. మూడోది ఏం చెప్పాను? నీ ఇంటి చుట్టూ ఏముండాలి? అగ్ని కంచె, అనగా ప్రార్థన జీవితం ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చగలిగేది. ఒబేదేదు ఆశీర్వాదానికి ఈ 3 రహస్యాలు. ఇది పెద్దగా కాదండి, చాలా సింపుల్. ఉప్పులో ఏంటిది? చప్పగున్న కూరలో ఉప్పు కలిపినంత ఈజీ. చప్పగున్న కూరలో ఉప్పు కలిగినంత ఈజీ, కానీ ఇది చాలా కష్టం అనిపిస్తుంది. అంతేనా కదా చెల్లి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇల్లు అంటే నువ్వు దీవించబడాలన్నా, నీకు కలిగింది దీవించబడాలన్నా, నీ పిల్లలు దీవించబడాలంటే 3 కోణాలు చెప్పాను. ప్రైజ్ గాడ్. పోయిన వారము వాక్యం చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఫాస్ట్గా. ప్రైజ్ గాడ్. అయ్యో, నేను పోయినసారి వాక్యం ఏం చెప్పా? చింటూ, పోయినసారి ఏం వాక్యం చెప్పా? ఉన్నావా నువ్వు? ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? అక్కడ ఉన్నావా? ఎక్కడున్నావు? మరి ఏం చెప్పా పోయిన వారం? అంటే మాకు తెలవదా ఏంది? అగో అసలు చూడండి, నాకు తెలుసు అని చేతులే పెట్టాడు నాగేశయ్య గారు. కొట్టండి గట్టిగా చెప్పండి. చింటూ, ఏం గురించి చెప్పా? చెప్పండి. యోహాను సువార్త 1వ 15వ అధ్యాయం 1వ మాట చెప్పాను. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేయదును. అంటే విత్తనం గురించి చెప్పా, ఫలింపు గురించి చెప్పా. ఫలింపు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. విత్తనాలు విత్తువాడు. ప్రైజ్ గాడ్. విత్తుతుండగా 4 విత్తనం ఎన్ని నేలల్లో పడ్డది? ఎన్ని నేలల్లో పడ్డది? మొదటి నేల రోడ్డు పక్కనున్న నేల, 2వ నేల బండ మీద, 3వ నేల, 4వ నేల. ఏది ఫలించింది? ఎంత ఫలించింది? 100 సమృద్ధిగా ఫలించింది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు నువ్వు ఏ నేలలో పడాలి? మంచి నేల. నేల అంటే ఎవరు? ఏ నేల అంటే నువ్వు. విత్తనం అంటే ఏంటిది? వాక్యం. ఇప్పుడు విత్తనం ఎక్కడ పడాలి? హృదయం. హృదయం అనేటిది ఏంటిది? నేల, మంచి నేల. ఈ హృదయంలో ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. విత్తనం వాక్యానికి సాదృశ్యం అని చెప్పిన. ఫలించేవాడు ఎవరు? దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది నేను చెప్పాను. విత్తనం ఎన్ని? 4 నెలలు. నువ్వు రోడ్డు పక్కన ఉన్నావా? బండ మీద పడ్డావా? ముళ్ళ పొదల్లో పడ్డావా? మంచి నేలల్లో పడ్డావా అని చెప్పాను. ప్రైజ్ గాడ్. ఈరోజు ఏం వాక్యం? ఈరోజు కూడా ఆశీర్వాదమే. ఫలింపన్న ఆశీర్వాదమే, ఇది కూడా ఆశీర్వాదమే. 2వ కోణంలో దేవుడు మాట్లాడాడు. ఎవరా కుటుంబం ఈరోజు? ఒబేదేదు. ఏ వంశస్థుడు? గిత్తీయుడు. ఒబేదేదు ఇంటి ఆశీర్వాదానికి కారణం మందసము. ఎన్ని నెలలు ఉంది? 3 అనేది దేనికి సాదృశ్యమో చెప్పాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నీవు, నీ కుటుంబము, నీకు కలిగినదంతా వర్ధిల్లింపబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 3 చెప్పా. మొదటి దేవుని ఎరగాలి, సత్యాన్ని ఎరగాలి, బాప్తిస్మము. 2వది ఎరిగిన నువ్వు, నిన్ను, నీ కుటుంబము దేవుని సేవించాలి. 3 ప్రార్థనా జీవితం కలిగి నీ ఇంటి చుట్టూ కంచె ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు?
ఒబేదేదు కుటుంబం వలె ఆశీర్వదింపబడతావు. లేకపోతే నలుగురితో నారాయణ, కులంతో గోవింద, చెట్టు కిందిదే నాకు బలం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ చెట్టు కిందిది నిన్ను పరమునకు చేర్చదు. నువ్వు బట్టుగూడెంలో కూర్చొని తాగింది చేర్చదు. ఏది? యేసయ్యలో ఆయన రొట్టె, ఆయన ద్రాక్షారసము నిన్ను ఆశీర్వదకరంగా మార్చుతుంది. కొట్టగట్టిగా చెప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు పోయిన వారం ఏం చెప్పినా, ఈ వారం ఏం చెప్పినా తెలుసు కదా భక్తులు. మిమ్మల్ని అడుగుతా, నాదొక ప్రశ్న. వచ్చే ఆదివారం నేను 4 గిఫ్ట్లు తెస్తున్నా. అది చాలా కాస్ట్లీ కూడా, నిజం చెప్తున్నాను. తమ్ముడు నీకే చెప్తా, ఆ గిఫ్ట్లు తీసుకురావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా కాస్ట్లీ. అయితే మీకు నేను ఒకటి పంపించాను. ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరు ఏ అధ్యాయాలు రాశారో మన గ్రూపులో పెట్టాను, ప్లస్ ఫేస్బుక్లో పెట్టాను, ప్లస్ కొంతమందికి ఇండివిజువల్గా కూడా పంపించాను. వచ్చిందని వచ్చింది. ఇది నాకు చూడకుండా మీకు 5 నిమిషాలు టైం ఇస్తాం. గడగడ చెప్తే మీకు సూపర్ గిఫ్ట్ ఇస్తాం. పెద్ద ఏం కాదు. మళ్ళీ నేను పెడతా గ్రూప్లో. ప్రైజ్ గాడ్. మళ్ళీ మంగళవారం ఇంకొకటి కూడా పెడతా. అది పై వచ్చే వారం, అంటే అడ్వాన్స్గా మీకు 1 వారం అంత టైం ఇస్తున్నా మీకు. ఎవరు చెప్తే నేను 4 గడగడ గడగడ నీళ్లు తాగినట్టుగా, పురుషులే కానీ స్త్రీలే కానీ పెద్దలే కానీ, ప్రైజ్ గాడ్, మీరు చెప్తే సంఘ పెద్దల చేతుల మీద మీకు ఆ గిఫ్ట్ ఇస్తాను. దీనికి ఎవరు పైసలు ఇవ్వద్దు, ఇది పాస్టరే పెట్టుకుంటాను. ప్రైజ్ గాడ్. అది మీకు ఇస్తా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకునేటటువంటి బహుమతులు ఇస్తా. ప్రైజ్ గాడ్. ఓకేనా? అది ఎప్పుడు మీకు గుర్తుండిపోతుంటుంది. ప్రైజ్ గాడ్. అలాంటివి ఇస్తా, మంచి ఇస్తా, కాస్ట్లీ ఇస్తా, మంచి ఇస్తా. ప్రైజ్ గాడ్. దేవుడికి ఇచ్చేటివి మన కాస్ట్లీ ఇస్తాడు, మనం కూడా మంచి ఇద్దాం. ఏమంటారు? ప్రైజ్ గాడ్. ఓకేనా? ఆర్ యు రెడీ? ఎప్పటికీ? నెక్స్ట్ సండే దైవ సేవకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. వాళ్ళ ముందు మీకు బహుమానం ఏంటిది? అది ప్రకటన నుంచి ఆదికాండం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏంటిది? ఎవరెవరు ఏ గ్రంథాలని రాశారు. సింపుల్, పెద్దగా కరెక్ట్గా మీరు కన్ను మూసుకొని 5 నిమిషాలు చదివితే కళలో కూడా ఎస్తేరు గ్రంథం రాసింది, ఆదికాండం, నిర్గమకాండం 4 కాండాలు రాసింది. ఇట్లా మీరు ఏంటిది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మా గ్లోరీ ఖచ్చితంగా చెప్తుంది, మా గ్లోరీ చెప్తుంది. ప్రైజ్ గాడ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాస్టర్ అమ్మకు కానీ సంఘ పెద్దలకి ఈ ఛాయిస్ లేదు, కెమెరాలు తీసేటోళ్ళకు లేదు. ఓకేనా? ఇది ప్రైజ్ గాడ్. తబలాలు కొట్టేటోళ్ళకు, ప్యాడ్ కొట్టేటోళ్ళకు లేదు. ప్రైజ్ గాడ్. మిగతా వాళ్ళందరికీ ఉంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరికి ఇస్తున్నాం ఛాయిస్. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్యం ముగించడం జరిగింది. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. లేచి నిలబడి కొద్ది నిమిషంలో ప్రభుని అడగండి.